సుబ్రహ్మణ్యారాధన వలన ప్రారంభమవుతుంది. ఆయన దేవసేనాధిపతి. సేనాధిపతి ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటుంది. ఆయనని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దేవతలు ఇక్కడ ఉంటారు. అంటే మంచి ఆలోచనలు, మంచి వృత్తులు ఉంటాయి. అసలు మీరు 5 ఇంద్రియ ద్వారములలోంచి లోపలికి ఏం పంపుతారన్న దాన్ని బట్టే మనసు తయారవుతుంది. ఈ లోపలికి ఏ వెడతాయో అదే మనసు అవుతుంది. ఈ లోపలికి మీరు వేటిని పంపుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు, దాన్ని బట్టి మనసు. మీరు చూడని దాన్ని మనసు కోరదు. మీరు ఏది చూశారో అది మనసు కోరుతుంది. మీరు చూపించకూడనివి చూపించినప్పుడు అసలు మనసు కోరదు, సాత్వికంగా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంతకాలం దేవతాగణములే నిలబడతాయి. నిలబడినప్పుడు అసలు రాక్షస గణముల మాట ఉండదు. కాబట్టే వాళ్ళకి పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు, ఎప్పుడూ పలుకుతూ ఉంటాడు. క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తిశూల పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణి అంటాం. ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది. రాక్షస సంహారం నుంచి ఇక్కడ మంచి గుణాల వరకు, మీరు తిన్నది జీర్ణం అవ్వడం దగ్గర నుంచి మీరు చేసే పనులకు కావలసిన శక్తి వరకు సుబ్రహ్మణ్యుడి చేతిలో శూలము ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆ చేతిలో ఉన్న శూలం అంత గొప్పది. సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా శూలం మీద కొన్ని పాదాలు రచించారు.